అనేది నిజానికి దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. అదేనంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి ఈ పొలిటికల్ గేమ్స్లో ప్రజా అవసరాలు, మీరు ప్రజా సమస్యలను తీర్చాల్సిన వాళ్ళు ఈ పొలిటికల్ గేమ్స్కి అలవాటు పడిపోయి ఫోన్ ట్యాపింగ్స్ కానీ అలాగే సీక్రెట్గా మీరు తీస్తూ ఉంటే మీరు ప్రజలకు ఎప్పుడు చేస్తారు? ప్రజా సమస్యలు ఎప్పుడు తీరుస్తారు? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదన్నా ఇలాంటి జరిగినా కానీ ఏదైనా భరించగలమో ఇంకోటి చేయగలమో కానీ చాలా సున్నితంగా రాష్ట్రం విభజన జరిగి ఇంకా సమస్యలుండి ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇలాంటి సమయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చాలా బాధ్యతలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళ ఆలోచన. నా ఆలోచన కూడా అలాంటిదే. అందుకని ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక్కటి మటుకు ఏంటంటే మీరు ఇలా చేసుకుంటా వెళ్ళిపోతే, ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారి విషయం తీసుకుంటే ఆయన వాళ్ళు చేసింది చూస్తే దాని ముందు వెనక కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేస్ని టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఓకే, పార్టీ వ్యక్తులు నచ్చకపోవచ్చు, ఏ పార్టీ టికెట్ మీద గెలిచామో పర్లేదని వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా చేసుకుంటా వెళ్ళిపోతే పార్టీలు అభ్యర్థులను తీసుకోగలం కానీ ఎమ్మెల్యేలను ఇప్పుడు ఉదాహరణకి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన్ని టీఆర్ఎస్లోకి తీసుకురాగలరేమో కానీ సనత్ నగర్ ప్రజల నమ్మకాన్ని తెచ్చుకోగలరా అని అనిపిస్తుంటుంది. సో ఇలాంటి ఆటలు ఆడి 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 ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ రోజున ఏమైపోయింది, లాస్ట్ నెలగా ఒకటే సమస్య, మొత్తం ప్రజల సమస్యలు తీర్చడం మానేసి కోర్టు కేసులు, సిబిఐ కేసులు ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోతే నా భయం ఏంటంటే, నేను ఫస్ట్ టైం పొలిటిక్స్ మార్చి 14న నేను వచ్చినప్పుడు, దాని తర్వాత నరేంద్ర మోడీ గారిని అహ్మదాబాద్లో కలవడం జరిగింది. నేను ఆయనకి ఒక భయం చెప్పాను. నేను ఆయనకి నా భయం ఏంటంటే, ఎస్టాబ్లిష్మెంట్స్ కొట్టుకుంటాయి అంటే రెండు ప్రభుత్వాలు సయోధ్యతో పని చేయాల్సిన ప్రభుత్వాలు కొట్టుకుంటా ఉంటే సివిల్ అన్రెస్ట్ అండ్ సివిల్ వార్కి దారితీస్తాయి, అంతర్యుద్ధాలకి దారితీస్తుంది. ఇది నిజంగా సాధ్యం. నేను ఒకప్పుడు నేను నా మిత్రులతో అంటా ఉంటాను కొన్ని సంవత్సరాల క్రితం, సివిల్ అన్రెస్ట్ స్టార్ట్ అవుతోంది, ఇది మంచిది కాదు అంటుంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు నా మాట. దానికి క్లాసిక్ ఉదాహరణ మన జల వివాదంలో రెండు ప్రాంతాల పోలీసులు రక్తాలు కొట్టుకునేలా తలలు బాలు కొట్టుకున్నారు. ఇది ఇట్స్ ఎ కలోసల్ ఫెయిల్యూర్ ఆఫ్ బోత్ ద గవర్నమెంట్స్. ఇలాంటి పరిస్థితులు రాకూడదని నేను కోరుకుంటున్నాం. కానీ అలాంటివి వస్తున్నప్పుడు శాంతి భద్రత సమస్యలు తలెత్తుతాయి. ఎవరైతే ప్రజల్ని కాపాడాలో పోలీసులు, మీరు వాళ్ళ మధ్య సయోధ్య లేకుండా వాళ్లే ఒక రెండు శత్రు దేశాల యుద్ధ సైనికుల్లాగా తలలు పగలు కొట్టుకుంటే మామూలు సామాన్య ప్రజలను రక్షించగలిగేది ఎవరు? సామాన్య ప్రజలకు సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకుంటారు? ఇలాంటి సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. నేను నరేంద్ర మోడీ గారికి ఇదే చెప్పాను, మీరు ఇలాంటి ఆంధ్ర తెలంగాణ అని చాలా సున్నితమైన సమస్య, దేశంలోకెల్లా చాలా సున్నితమైన సమస్య. 60 సంవత్సరాలు పై చిలుకు హైదరాబాద్ సీమాంధ్రకి రాజధాని. దానివల్ల అనేక మంది ఇది రాజధాని అని చెప్పి చాలా రకాలుగా రావటం వల్ల ఇది సొంత ఇల్లు అయింది ప్రతి ఒక్కరికి. ఇది 1960లో కానీ దీన్ని విడదీసేస్తుంటే ఇన్ని సమస్యలు వచ్చిండేవి కావు. కానీ 60 సంవత్సరాల తర్వాత తిరిగి ఇలా అర్ధాంతరం పిచ్చిగా ఒక పద్ధతి పాడు లేకుండా హ్యాప్హాజర్డ్ మేనర్లో విడగొట్టేసి, అక్కడేమో రాజధానికి డబ్బులు లేవు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు, తెలంగాణనేమో మిగులు రాష్ట్రం చేశారు. మంచిదే, సంతోషమే, దీన్ని ఎవరు కాదనరు. కాకపోతే కేంద్రం పరిస్థితి ఎలా ఉందంటే, ఒక కంట్లో వెన్న ఇంకో కంట్లో సున్నం పెట్టుకున్న పద్ధతిగా ఉంది. ఏదైనా మాట్లాడదామంటే నిప్పుకోడిలాగా తల ఇసుకలో దూర్చి మాకేం సంబంధం లేదన్నట్టుగా అది రెండు ప్రభుత్వాలు చూసుకోవాలంటుంది. విడగొట్టింది యూపీఏ అండ్ ఎన్డీఏ. బోత్ యూపీ అండ్ ఎన్డీఏ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు హ్యాండిల్ ద అఫైర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. If you keep on ignoring this, sirs, one day this will lead to civil war and civil unrest in both the states. I request Prime Minister Shri Narendra Modi, please kindly, sir, please look into it. I request you, sir. నేను ముందుగా చెప్పే, నాకు ఇంకొకటి మొదటి నుంచి నేను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా, మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా వెళ్ళిపోతే రేపొద్దున ఎవరు అంటే, మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది ఇంకొక ముఖ్యమంత్రి టెలిఫోన్, అది అబద్ధమా నిజమా నాకు తెలియదు. నిజంగా దీన్ని నిజాలు రావాలంటే లెట్ సిబిఐ ఎంక్వైరీ హ్యాపెన్, సిబిఐ ఎంక్వైరీ జరగనివ్వండి. ఒకవేళ నిజమని తేలిస్తే మటుకు దీనికి చాలా కఠినమైన శిక్షలు కావాలి. ఎందుకంటే ఒక రెండు వ్యక్తుల మధ్య జరిగితే, ఉదాహరణకి పోయినసారి మనకి రాష్ట్రంలోని ప్రముఖమైన ఒక కేసులో ఒక సిబిఐ ఆఫీసర్ మీద
ఒక వ్యాపారి జరిపించారు. ఒక వ్యాపారి ఆయన మీద టెలిఫోన్ ట్యాపింగ్ జరిపిస్తే ఆ టెలిఫోనిక్ కాన్వర్జేషన్, దాని కంటెంట్ ఆ కేసుకి ఏమాత్రం సంబంధం లేదు. కాకపోతే ఇలా చేయడం వల్ల ఏమైపోయిందంటే ఆ ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టచ్చు అని అనుకున్నారు, కానీ అలాంటి ఏం జరగలేదు. జరగాల్సిన కేసులు అలాగే ఉన్నాయి. దానివల్ల ఆయన మీద ఒక చిన్న మచ్చ లాంటిది పట్టడానికి ప్రయత్నించారు, కానీ అది కూడా జరగల. కానీ ఇలాంటి టెలిఫోన్ ట్యాపింగ్ ఇలా రెండు ప్రభుత్వాల మధ్య, రెండు ఎస్టాబ్లిష్మెంట్స్ మధ్య జరిగితే ప్రజల్లోని సమస్యను తీర్చాల్సిన వ్యక్తులు ఇలా కొట్టుకొని ఒకరినొకరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ వెళ్తే మటుకు this will lead to civil unrest. Please, I want both the governments, please kindly you have to look into it. అలాగే నేను మొట్టమొదటిసారి నుంచి ఇక్కడ ప్రత్యేకించి నేను చెప్తున్నాను, మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున కూడా ఇదే వేదిక మీద నేను కూర్చొని చెప్పాను, దయచేసి మీరు ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆంధ్రోళ్ళు, సెటిలర్స్ అనే పదాలు వాడొద్దని చెప్పి నేను పదే పదే రిక్వెస్ట్ చేశాను. ఉద్యమ సమయంలో మీరు ఎలాంటి పదాలు వాడినా నిజంగా అది అందరూ అర్థం చేసుకుంటారు, ఇంక్లూడింగ్ నాతో పాటు కూడా నేను అర్థం చేసుకోగలను, దాన్ని తీసుకోగలం. కానీ సామాన్య ప్రజలు అంటాం వేరు, సామాన్య ప్రజలు ఒకరినొకళ్ళు తిట్టుకోవడం వేరు. కానీ బాధ్యత గల పదవుల్లోకి వచ్చిన నాయకులు కూడా ఒక ఆంధ్రోళ్ళని జాతిని తిడుతున్నప్పుడు దీనికి సమస్య ఎక్కడ వస్తుంటే, ఉదాహరణకి హరీష్ రావు గారు ఎక్కువ వాడుతుంటారు ఈ పదం. నాకు ఎవరితో కూడా నాకు వ్యక్తిగతమైన విభేదాలు లేవు. నాకు ఎవరితో ఉండేదల్లా సిద్ధాంతపరమైన విభేదాలు, లేదంటే పాలసీ పరమైన విభేదాలే నాకు ఉండేది. హరీష్ రావు గారిని ఆ మధ్యన ఇది దొరల పాలన వస్తుంది, వెలమ దొరలందరూ ఇంతే అని ఒక పద్ధతి ఎవరో ఆయన, నేను కాదు మిగతా నాయకులు ఎవరో మాట్లాడితే దానికి హరీష్ రావు గారు చాలా నొచ్చుకున్నారు. దొరలు అనేది ప్రజలను దోచేవాళ్ళు, కానీ దొరలు అనేది కులం కాదని. నేను అది అర్థం చేసుకోగలను ఆయన బాధ, ఆయన. అలాగే నేను వారికి చెప్పేది ఏంటంటే, అలాగే ఆంధ్ర అనేది ఒక కులం కాదు, మీకు ఆంధ్రోళ్ళు అనేది ఒక కులం కాదు. ఈ ఆంధ్రోళ్లతో పంచాయతీలు తీరలేదు అని ఎవరన్నా, మన చంద్రశేఖరరావు గారు అన్నా, ఇది ఆంధ్రోళ్ల పార్టీ అని చెప్పి హరీష్ రావు గారు అన్నా, నాకేమనిపిస్తుంటుందంటే, ఆంధ్ర అనే శబ్దం ఇది చంద్రబాబు గారికి సంబంధించింది కాదు. ఇది మీ చంద్రబాబు గారిని తిట్టాలనుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీ పార్టీని తిట్టాలనుకుంటే మీరు తిట్టండి వాళ్ళు, లేదంటే రేపు నన్ను తిట్టాలనుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిట్టండి. కానీ మీరు ఆంధ్ర జాతిని ఉద్దేశించి తిడుతుంటే దీనికి ఒక చిన్న ఓరియంటేషన్ అవసరం. దీని వెనక దీనికి కారణం ఏంటంటే, ఆంధ్ర అంటే దాంట్లో మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, అలాగే మన హరీష్ రావు గారికి ఇష్టమైన బొత్స గారి కులం కాపులు ఉన్నారు, నేను ఇంత భేదంతో అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంటే, ఆంధ్రులు అంటే ఒక కమ్మ సామాజిక వర్గం కాదు, ఎస్టీలు ఉన్నారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇన్ని కులాల సమ్మేళనం ఆంధ్ర అంటే. మీరు ఇలా తిట్టుకుంటా వెళ్ళిపోతే సమస్య. నా భయం ఏంటంటే, మీరు ప్రతిసారి తిడుతున్నప్పుడు హరీష్ రావు గారు అంటే మీరు కానీ పాటించకపోతే, నేను చిన్న ఉదాహరణ కూడా చెప్తాను, ఇది ఎక్కడికి దారి తీస్తుంది అని. ఒక 2-3 చిన్న ఉదాహరణలు రోడ్ల మీదకి ఎలా వస్తున్నాయి ఈ పదాలను మీకు దయచేసి మీకు చెప్తాను, ఈ వేదికను ఉద్దేశించి ఉపయోగించుకొని. అంటే మీరు ఇలా తిట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అంటే ఆయన కమ్మ సామాజిక వర్గం కాదు. నాకు కులాల గురించి మాట్లాడడం నాకు చాలా చిరాకు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడే తీరాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని మీరు తిట్టాలంటే ఆయన కులం పరంగా మీరు ఆయన వ్యక్తిగా తిట్టుకోండి, అలాగే పార్టీ పరంగా తిట్టండి. తెలుగుదేశం పార్టీగా తిట్టుకోండి. ఇది ఆంధ్రోళ్ల పార్టీ అని అంటే, దయచేసి ఆంధ్రోళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో లేరు. పైగా ఆంధ్రోళ్ళు అనేది ఒక పార్టీ, ఒక కులం కాదు, ఒక చంద్రబాబు నాయుడు గారు చెందిన సామాజిక వర్గం కాదు. చాలా మంది ఉన్నారు, చాలా కులాలు ఉన్నాయి, అనేక కులాలు, అనేక మతాల సమ్మేళనం ఆంధ్రులు అంటే. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఇలా తిట్టుకుంటా వెళ్ళిపోతే, అది చెప్తున్నది మీకు ఆంధ్రోళ్ళు అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారేమో, కానీ బయట జనాలకి, రోడ్డు మీద తిరిగే జనాలకి అది ఎలా కనిపిస్తుందో ఒక చిన్న ఉదాహరణ. మొన్న ఈ మధ్యన నా మిత్రుడు అక్కడ రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు. అతను ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన అతనే, ఒక 5 జనరేషన్స్. ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పాడు నాకు. రోడ్డు మీదకి వెళ్తా ఉంటే
ఒక కారులో ఇద్దరు భార్యాభర్తలు చిన్న బిడ్డ వెళ్తున్నారు. తాగేసిన ఒక అతను అడ్డు వచ్చాడు. ఆ కొట్టుకోవడంలో బైక్ నుంచి దిగిన అతను ఏమరా అందరా కొడుక నువ్వు స్టేట్ వచ్చినా ఇంకా నువ్వు ఇలా పెట్టి ఇలా తిట్టేసుకుంటా కొట్టేయబోతుంటే మధ్యలో నా స్నేహితులు వెళ్ళి ఆపి పక్కన లాగారు. అంటే ఇట్లా అర్థమవుతుంది బయట అందరికీ. ఈ రోజున చంద్రశేఖరరావు గారేమో విజయనగరం జిల్లా చెందిన ఆనంద్ సాయిని చీఫ్ ఆర్కిటెక్ట్గా యాదాద్రికి పెడితే ఆయన అంత గొప్ప స్ఫూర్తిని చాటుకుంటుంటే, అంత సమైక్యతా స్ఫూర్తిని, అంత తెలుగు జాతి స్ఫూర్తిని ఆయన చాటించుకుంటారు. ప్రజలకి వేరేలా ప్రజల్లోకి వెళ్ళట్లేదు. దయచేసి దీన్ని ప్రజల్లోకి మీరు తెలుగు జాతి ఒకటే అని చంద్రశేఖరరావు ఈరోజు పొద్దున్న ప్రూవ్ చేసినట్టుగా, నిన్న యాదాద్రిలో ప్రూవ్ చేసినట్టుగా ఈ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. రెండు జాతుల మధ్య ఒక సమైక్యత తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలాగే తీసుకుంటే వెళ్తే రేపొద్దున పోలీసులే కొట్టుకున్నారు, ఈసారి ప్రజలు కొట్టుకుంటే పోలీసులు కూడా ఎలా కొట్టుకున్నారు కదా, ప్రజలు రక్షించే వాళ్ళు ఎవరు ఉండరో, తలకాయలు పగిలితే తర్వాత అప్పుడు సెక్షన్ 8 వచ్చే అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే సెక్షన్ 8 వస్తుంది తప్ప మన రెండు విభజన చట్టంలో సెక్షన్ 8 రావడానికి అలాంటి పరిస్థితులు తోడ్పడితే తప్ప ఒక సిబిఐ కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మోపితేనే ఇలాంటి పరిస్థితుల్లో సెక్షన్ 8 అనేది నిజంగా అప్లై కాదు. నేను వ్యక్తిగతంగా మీరు కేంద్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది. ఒక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో మిగులు రాష్ట్రంగా చేసిందో అలాగే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరిగింది. కానీ అంత మాత్రాన మీరు ఎలాగో తెలంగాణ రాష్ట్రం ఒక రాష్ట్రానికి అన్యాయం చేశారు, సంతోషం, భరిస్తాం. కానీ ఇంకో రాష్ట్రానికి మళ్ళీ మీరు ఈ రాజధానిని మళ్ళీ మీరు సెక్షన్ 8 పైన మళ్ళీ కేంద్రానికి బాధ్యతలు అప్పగిస్తే మళ్ళీ ఇంకో పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అలాంటి తప్పులు చేయకండి. కానీ ఇలాంటి పరిస్థితులు సెక్షన్ 8 గురించి రావాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, ఎందుకు ఏ పరిస్థితులు ఇలాంటి వచ్చినాయి అంటే దానికి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే తీసుకోవాలి. ఎందుకంటే మీరు కానీ ప్రజల్ని మీరు ఉద్యమంలో నడుపుతున్నప్పుడు మీరు ఏమన్నా చెల్లిపోతుంది, దాన్ని అర్థం చేసుకోగలరు. కానీ మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరూ నాకు సమానమే అన్న తర్వాత కూడా మీరు పక్షపాతంగా వహిస్తున్నారు అని చెప్పి ఏమాత్రం కొన్ని జరిగితే మటుకు దానికి బాధ్యత ముఖ్యమంత్రులు వహించాల్సి వస్తుంది. అందుకని ఇది చాలా కీలకమైన దశ రెండు రాష్ట్రాలకి. వచ్చే 10 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు, ప్రతి రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా చాలా బాధ్యతగా, చాలా బరువుతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో దయచేసి దాన్ని మీరు గ్రహిస్తారని నేను కోరుకుంటున్నాను. సెక్షన్ 8కి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందంటే నాకు తెలిసి సెక్షన్ 8 ఐఎమ్ అగేన్స్ట్ సెక్షన్ 8. శాంతి భద్రతలు ఒక రాష్ట్రాన్ని సంపూర్ణంగా విడగొట్టిన తర్వాత ఖచ్చితంగా అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు ఇచ్చిన స్వేచ్ఛనిచ్చి రాష్ట్రాన్ని ఇచ్చిన ఆనందం మళ్ళీ తీసేయకండి. ఒక చంద్రబాబు నాయుడు గారి సమస్యలు ఉన్నాయి. దానికి నేను చెప్పేది ఏంటంటే బోత్ ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ యూపీఏ, అపోజిషన్ యూపీఏ రెండు మీ ఇద్దరు కలిపి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పి. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే క్రియేట్ పార్లమెంటరీ కమిటీని, దాని ప్రత్యేకమైన కమిటీని వేయండి. 2 బీజేపీలో ఉండే సభ్యులు, కాంగ్రెస్లో ఉండే సభ్యులతో కూడిన ఒక 5 మంది కానీ 3 కానీ ఒక కమిటీని వేయండి. ఆ కమిటీని ఇక్కడ వ్యవహారాలని పరిశీలించేలా చూడండి. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కొన్ని సమస్యలు ఏదో ఉన్నాయేమో, అలాంటి సమస్యలకి మీరు ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీస్ని డెవలప్ చేయండి, విచ్ విల్ స్ట్రైట్ అవే రిపోర్ట్ టు పిఎంఓస్ ఆఫీస్. పిఎంఓ ఆఫీస్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేసే ఒక ఐపీఎస్ కానీ ఒక సెంట్రల్ ఒక ఆఫీసర్ ఒకళ్ళు ఎవరు ఉండగలిగితే ఒక ఐపీఎస్ కానీ వేర్ దే విల్ మానిటర్. వాళ్ళ అధికారాలు తీసుకోరు కానీ వాళ్ళు మానిటర్ చేయాలి. ఏదైనా ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నాయి, సీమాంధ్ర ప్రజల భద్రతకి ఏదైనా సమస్యలు ఉన్నాయి, చిన్న చెదురుమదురు సంఘటనలు ఏదైనా ఉన్నప్పుడు అవి పెద్దవి కాకుండా ఏదైనా ఉంటే చాలా మొగ్గ స్థాయిలో తుంచేసే సమస్యలు ఏదైనా ఉంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు న్యాయం జరగనప్పుడు అక్కడ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి మాకు ఇలాంటివి ఉన్నాయంటే లెట్ దెమ్ మానిటర్. అంతేగాని మీరు ఇలాంటి వయా మీడియాగా అందరికీ విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోండి తప్ప దయచేసి సెక్షన్ 8 పెట్టి మళ్ళీ ఆల్రెడీ 9 సంవత్సరాలు
600 పైచిలకు నిండు నూరేళ్ళు బతకాల్సిన యువకులు చచ్చిపోయారు తెలంగాణ కోసం. మళ్ళీ ఇంకోసారి పెట్టి మీరు దయచేసి ఇంకోసారి అల్లకల్లోలను సృష్టించకండి. చేసింది చాలు, సంతోషం. మీరు ఇంక చేయాల్సిందల్లా ఏదైనా ఆంధ్రప్రదేశ్కే చేయాలి. నేను చాలాసార్లు ఒక విషయం గురించి మాట్లాడుతున్నాను ప్రత్యేకించి.